నమస్తే సార్, నాగార్జున రెడ్డి గారు. నమస్తే అమ్మా లక్ష్మీదేవిగా. సార్, ఈరోజు నా దగ్గర 3 ప్రశ్నలు ఉన్నాయి సార్. అయ్య బాబోయ్, ముచ్చటగా ముచ్చటగా 3 ప్రశ్నలు. ఓకే. ముందుగా మొదటి ప్రశ్న, సంపద అంటే ఏంటి సార్? ఒక దేశానికి కానీ, ఒక రాష్ట్రానికి కానీ, ఒక వ్యక్తికి కానీ ఉండేటువంటి ఆస్తి. డెఫినేషన్ పరంగా చెప్పాలంటే దాన్ని సంపద అంటారు. ఇల్లు కావచ్చు, పొలం కావచ్చు, బంగారము వజ్ర వైడూర్యాలు కావచ్చు, ఇదంతా ఒక పార్ట్ ఫిజికల్గా మనకు కనపడేది. ఇది కాకుండా కనపడకుండా కూడా ఉంటుంది. వాడికి ఉన్నటువంటి తెలివితేటలు, ఆరోగ్యము కూడా సంపదే. మంచి చదువు, ఏ ఐటీలోనో లేకపోతే ఎయిమ్స్లోనో ఒక మంచి క్వాలిఫికేషన్ ఉండి, అది కూడా సంపదే. విద్యా సంపద, అది కూడా సంపదే. ఒక వ్యక్తికి కానీ, ఒక దేశానికి కానీ సంపద. పురాణాల నుంచి కనుక తీసుకుంటే గోవులని సంపద కింద లెక్క కట్టేవాడు. గో సంపద అంటారు. ఓకే. అది ఇప్పటికి కూడా మన దేశంలో ఉంది. ఈ మధ్యకాలంలో అంటే కొంతకాలం క్రితం అయితే ఈ గో సంపదని గురించి పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఈ చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు లాంటి వాళ్ళ పుణ్యమా అని మళ్ళీ ఇప్పుడు గో సంపద అనేటువంటి పెరుగుతుంది, ఇంపార్టెన్స్ అనేటువంటిది పెరుగుతుంది అనమాట. ఆఫ్రికాలో ఉండేటువంటి కొన్ని జాతులు పెళ్ళికి అంటే అమ్మాయిని ఇచ్చి కనుక పెళ్ళి కనుక చేయాలంటే ప్రధానంగా వాళ్ళు చూసేది ఏంటంటే ఈ గో సంపద చూస్తారు. అది ఆవులు కానీ, బర్రెలు కానీ, ఇంకోటి కానీ, ఇంకోటి పొలంలో పనిచేసేటువంటి కానీ, ఎవరికైతే ఎక్కువ ఉంటాయో ఆ సంపద అనమాట వాళ్ళకి. అది ఓకే. వాడికి ఎన్ని ఎకరాల పొలం ఉందని కాదు, ఈ ఎన్ని ఉన్నాయని చూస్తారు. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా కూడాను ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన సంపద ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం ఇన్ఫోసిస్ వాళ్ళని తీసుకున్నాం అనుకో సార్. ఇన్ఫోసిస్ వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో వాళ్ళకి ఉండేటువంటి అసెట్స్ అంటే ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్, మిషనరీతో పాటు కంపెనీలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్, ఆ ఎంప్లాయీస్ ప్రొడ్యూస్ చేసినటువంటిది సాఫ్ట్వేర్స్ కానివ్వండి, ఇంకోటి కొత్త ఇన్నోవేషన్స్ చేసినటువంటిది, ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని కూడాను ఇన్ఫోసిస్ వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో సంపద కిందనే చూపిస్తారు. ఓకే. సో అంటే ఎంప్లాయీస్ అనేటువంటి వాళ్ళకు కూడా అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. అది కూడా సంపదే. అనుగుణంగా ఉండి అన్యోన్యంగా ఉండేటువంటి భార్య దొరకడం అనేటువంటిది కూడా మగవాళ్ళకి ఒక సంపదే. అది ఆడవాళ్ళకు కూడా వర్తిస్తుంది. చక్కటి పిల్లలు, వాళ్ళ చదువు, సంధ్యా సంగతి సమాచారం ఉండడం కూడా నా సంపదే. సో ఇట్లా చెప్పుకుంటూ కనకపోతే అది ఒక పెద్ద లిస్ట్ అనుకో. మరి భారతదేశం మొత్తానికి ఉన్న సంపద ఏంటి? చెప్పాలదే. ఇంచుమించుగా 7,800 కిలోమీటర్లు 3 వైపులా సముద్రం ఉండడం అనేటువంటిది భారతదేశానికి పెద్ద సంపద. మొన్న వీడియోలో చెప్పుకున్నాం కదా, 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్కి అదృష్టం అని. అది కూడా సంపదే. తెలంగాణ రాష్ట్రానికి సముద్రం లేదుగా సార్. అట్లా సముద్రం లేని రాష్ట్రాలు చాలా ఉన్నాయి. దేశంలో కల్లా పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కదా, 20 కోట్ల జనాభా, 80 ఎంపీ సీట్లు, 403 ఎమ్మెల్యే సీట్లు. వాళ్ళకి సముద్రం లేదుగా, జమ్మూ కాశ్మీర్కి లేదుగా. అట్లా అది మనకు పెద్ద సంపద. హిమాలయ పర్వతాలు మంచి సంపద. గంగా, యమున, సరస్వతి, నర్మదా, తపతి, గోదావరి, కృష్ణ, పెన్న, తుంగభద్ర, వైగై రివరు, కావేరీ రివరు, పైనుంచి కిందకి చెప్తున్నా, ఇదంతా సంపదేగా. బ్రహ్మపుత్ర నది కూడా మన ఇండియాలో పారుతుంది, అది మనకు సంపదే. నీటి సంపద, రవి, బియాస్, సట్లెజ్, మొత్తం 5 నదులు, అవి పాకిస్తాన్లో కూడా పోతాయి, అది సంపదేగా. అందుకనే పంజాబ్ని ఏమంటారంటే రివర్ ఆఫ్ 5 స్టేట్స్ అంటారు. 5 రివర్స్ ఉంటాయి అక్కడ. నీటి సంపద, మానవ వనరుల సంపద, తీర ప్రాంత సంపద, చక్కటి భూమి, పంటలకు బాగా అనుగుణంగా ఉండేటువంటి బ్రహ్మాండమైనటువంటి భూమి. నిన్న కూడా ఒక వీడియోలో చెప్పుకున్నాం మనం. 33,000 ఎకరాలు అమరావతి అనేటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత సారవంతమైనటువంటి నేలలలో ఒకటి అని. మరి అది కూడా సంపదేగా. యాక్చువల్గా గోదావరి డెల్టా, కృష్ణ, గంగా డెల్టా అంతా కూడా మంచి సారవంతమైన భూమేనమ్మా. మరి అది సంపదేగా. పంటలు పండడానికి పూల తోటలు, పండ్ల తోటలు, వీటికి సంపదేగా అది కూడా. అదేవిధంగా మనకి ఇనుప గనులు ఉన్నాయి,
బాక్సైట్ గనులు ఉన్నాయి, యురేనియం లాంటి మెటీరియల్ దొరుకుతుంది మనకి అణు విద్యుత్ శక్తి కోసం. ఎండ బాగా కాస్తుంది కొన్ని ప్రదేశాల్లో, ఆ ఎండ ఉండడం మూలంగానే కదా సోలార్ పవర్ వచ్చేది. గ్రీన్కో సోలార్ పవర్ కంపెనీ 5,000 మెగావాట్ల ఏమో కెపాసిటీ దాన్ని, ప్రపంచంలోకి బిగ్గెస్ట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్. మరి అది కూడా సంపదేగా. సౌరశక్తిని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉండడం అనేటువంటిది కూడా సంపదే. 23% మన టోటల్ భూభాగంలో 82 కోట్ల ఎకరాల భూభాగంలో 23% అనేటువంటిది అడవులు. అది భద్రాచలం ఫారెస్ట్ కావచ్చు, నల్లమల ఫారెస్ట్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, అస్సాము, మేఘాలయాలో ఉండేటువంటి అటవీ సంపద, అటవీ సంపద, సముద్ర సంపద, నదీ జలాల సంపద, మానవ వనరుల సంపద, అటవీ సంపద, ఇవన్నీ కూడా సంపదలే. భారతదేశం చాలా అదృష్టం అమ్మా. రియల్లీ యూ పీపుల్ ఆర్ వెరీ లక్కీ. వీళ్ళందరితో పాటు చక్కటి రాజకీయ నాయకులు ఉండడం అనేటువంటిది ఇంకా పెద్ద సంపద. కానీ ఈ అన్ని సంపదల్లో కూడా మనకి ఇప్పుడు బాగా తక్కువగా ఉన్న సంపద ఏదయ్యా అంటే రాజకీయ నాయకుల సంపదే. మొత్తం ఎమ్మెల్యేలు ఎంతమంది తెలుసా మనకి దేశంలో? సార్ 4,123 మంది అన్ని రాష్ట్రాలకి కలిపి. అదేవిధంగా 543 మంది ఎంపీస్. ఇది మన రాజకీయ వ్యవస్థ. ఇది పెద్ద సంపద కాదు. ఇందులో మహా ఉంటే ఒక 5%, 10% కంటే కూడాను నీతిగా నిజాయితీగా ఉండేవాళ్ళు, చట్టాలను పాటించేటువంటి వాళ్ళు, ఈ దేశం నాది, ఈ దేశ ప్రజలు నన్ను వెనుక్కున్నారు, నేను వీళ్ళకి సేవ చేయాలనేటువంటి దృఢ సంకల్పం ఉండేటువంటి వాళ్ళు చాలా తక్కువైపోయారు. అందుకని నేను దాన్ని రాజకీయ సంపద అని కూడా అనను. ఐఎమ్ సారీ టు సే దిస్. ఇట్లా అనేక రకాలైనటువంటి సంపదలు మన భారతదేశానికి ఉన్నాయి. చిరపుంజి ఎస్పెషల్లీ అస్సాము, మేఘాలయ లాంటి చోట్ల సంవత్సరానికి ఇంచుమించుగా 1,200 సెంటీమీటర్ల వర్షం పడుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో 32 సెంటీమీటర్లు పడుతుంది. అంత వైవిధ్యం ఉంది మన భారతదేశం. 10 కిలోమీటర్లు ఆగిపోతే వేస భాషలు మారిపోతాయి, మా లాంగ్వేజ్ కూడా మారిపోతాయి. సంగీత సంపద, నాట్య సంపద. ఎన్ని రకాల డ్యాన్సులు ఉన్నాయో తెలుసా మన ఇండియాలో? భరతనాట్యము, కూచిపూడి, ఒడిస్సీ, కథాయికళి, సంగీత సమాచారం చాలా ఉన్నాయి కదా. సర్దార్జీల పాటలు బాగా ఫేమస్ కదా. రాజస్థానీ ఫోక్ డ్యాన్సెస్ ఉంటాయి కొన్ని, ఫోక్ సాంగ్స్, అవి కూడా చాలా ఫేమస్. నాట్య సంపద, సంగీత సంపద, విద్యా సంపద కూడా మనకుందిగా. మన ఇండియాలో ఉండేటువంటి ఐఐటీస్ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇస్రో వాళ్ళదే ఒకటి ఉంది, ఓన్లీ ఫర్ ఇస్రో కోసం అని చెప్పి పెట్టుకున్నారు వాళ్ళు. అది కానీ, ఎయిమ్స్ కానీ, ఇట్లాంటి మంచి మంచి విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి కదా. విద్యా సంపద, వైద్య సంపద, ఇవన్నీ సంపదలే. ఈ ఉన్నటువంటి సంపదలని ప్రజల యొక్క అభివృద్ధి కోసం కనుక ఖర్చు ఎలా పెడతారు, ఎలా వాటిని వినియోగిస్తారు అనేటువంటిది రాజకీయ నాయకులు తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. సరే, వాళ్ళు సంపద కింద కాదు అన్నాం కాబట్టి వాళ్ళని తీసి పక్కన పెట్టి మనమే చూసుకోవాలి, దాని గురించి మనమే ఆలోచించుకోవాలి. మనకి మనము ఎలా అభివృద్ధి చెందాలి, మన తెలివితేటలు ఏంటి, ఆర్థిక వనరులు ఏంటి అనేటువంటి చూసుకొని మనకై మనమే అభివృద్ధి చెందితే కనుక ఇండివిజువల్గా కూడా సంపదను పెంచుకోవచ్చు. ప్రభుత్వ సహకారం అనేది ఎనీహో ఉండాలి, తప్పదు. అర్థమైంది? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? సంపద అంటే ఏమిటి, భారతదేశంలో ఉన్నటువంటి సంపద అంటే ఏమిటి? ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏదో అన్నాను సార్. ఇప్పుడు రాజకీయాల్లో ముఖ్యంగా మనకు ఎప్పుడు వింటూ ఉండేది సంపద సృష్టించడం, వీళ్ళకి చేత కాలేదని వాళ్ళు సృష్టిస్తారని, మేము వస్తే చేస్తామని చెప్పడం. సంపద అంటే ఏంటో ఇప్పటివరకు మీరు చెప్పారు. సంపదని సృష్టించడం ఎట్లా, ఏ విధంగా సృష్టిస్తారు, ఎవరు సృష్టిస్తారు అసలు? రాజకీయ నాయకులు తీసుకునేటువంటి చక్కని డెసిషన్స్ మూలకంగా ఉన్నటువంటి ప్రకృతి సంపదని చక్కగా వినియోగించుకోవడం మూలకంగా దేశవ్యాప్తంగా కూడాను సంపద సృష్టించబడుతుంది. ఒక రాష్ట్రంలో ఎక్కువ ఉండొచ్చు, ఒక రాష్ట్రంలో తక్కువ ఉండొచ్చు, ఒకటికి ఎక్కువ ఉండొచ్చు, ఒకటికి తక్కువ ఉండొచ్చు. సృష్టించడం అనేటువంటిది మనమే చేయాలి. అది దానికి లీడర్షిప్ అనేటువంటి వాళ్ళు ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సో ఆన్ అండ్ సో ఫోర్త్ అన్నమాట. దాన్ని ఎలా సృష్టించాలి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనేటువంటిది భారత రాజ్యాంగంలో కూడా కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అందులో. సరే, ఇప్పుడు వాటి గురించి మనం కనుక చెప్పగలం మొదలుపెడుతున్న టైం పడుతుంది. ఓకే, మరి ఎలా సృష్టించాలి సంపద? సార్, నాగార్జున సాగర్ ప్రాజెక్టే ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం మనం. నెహ్రూ గారు ఉన్నప్పుడు ఏం చేశారంటే, ఫస్ట్ టైం మనకి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు
మొత్తం ఇండియాకి బడ్జెట్ విలువ ఎంత అంటే 196 కోట్లేనమ్మా. అందులో కూడా ఇంచుమించుగా 90 కోట్ల రూపాయల దాకా మనము కేవలం డిఫెన్స్ కోసం అని చెప్పి కేటాయించుకున్నాం. అప్పుడు మిగిలిన 100 కోట్ల రూపాయలే దేశం మొత్తానికి. మరి ఇప్పుడు బడ్జెట్ ఎంత? 44 లక్షల కోట్లు. 196 కోట్లు, 44 లక్షల కోట్లు. అంటే అఫ్కోర్స్ 150 లక్షల కోట్ల రూపాయలు, 150 లక్షల కోట్ల రూపాయల అప్పు కూడా ఉంది మనకి. సో మరి సంపదని ఎలా సృష్టించాలి అంటే నెహ్రూ గారు ఉన్నప్పుడు బాక్రానంగలు, నాగార్జున సాగరు, హీరాకుడు 3 కూడాను ప్రాజెక్టులు కట్టారు. యాక్టివల్గా ప్రాజెక్టులు కట్టడం అనేటువంటిది, డ్యామ్స్ కట్టడం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అన్నది రాజ్యాంగం ప్రకారం. కానీ అప్పుడు లేవు కాబట్టి కట్టారు. నిన్న మనం వీడియోలో చెప్పుకున్నాం కదా, మెడ్రాస్ ప్రావిన్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది అని. ఆ విడిపోయినప్పుడు ఏంటంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కట్టిపెట్టారు. 110 కోట్ల రూపాయలు ఖర్చుతోటి. అప్పుడు కేసీపీ సిమెంట్ వాళ్ళు మొత్తం సిమెంట్ సప్లై చేశారమ్మా. ఎంతో తెలుసా నీకు సిమెంట్ బ్యాగ్? అప్పుడు మార్కెట్ రేటు ఇంచుమించుకు 4 రూపాయలు ఉండేది. కానీ వాళ్ళు పావలాకి ఇచ్చారమ్మా సిమెంట్ బ్యాగ్, కేవలం ఈ దేశం కోసం అని. చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? వెలగపూడి రామకృష్ణ. 1944 ఐసీఎస్ బ్యాచ్ ఆయన. ఇప్పుడంటే మనం ఐఏఎస్ అంటున్నా కానీ బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఐసీఎస్ అనేవాడు, ఇండియన్ సివిల్ సర్వీసెస్ అనేవాడు. ఆయన లాస్ట్ బ్యాచ్ ఆల్మోస్ట్. మెడ్రాసు, కోయంబత్తూరు అక్కడ కలెక్టర్గా ఉండేవాడు. తర్వాత రిజైన్ చేసి వచ్చి కేసీపీ సిమెంట్ పెట్టాడు. ఇప్పుడు మన కేసీపీ అనేది అదే. ఓకే. వెలగపూడి రామకృష్ణ మన తెలుగువాడు. సో అలాంటి డ్యామ్స్ కనుక కట్టారనుకోండి, 610 అడుగుల ఎత్తు, 590 అడుగుల ఎత్తు వరకు నీళ్ళు స్టోర్ చేసుకోవచ్చు. 10వ తారీఖు డిసెంబర్ నెల 1955న పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు దాన్ని. మా ఊరి మీదనే వెళ్ళాడు అప్పుడు ఆయన. నడిపూడ రైల్వే జంక్షన్కి వచ్చి అటు నుంచి మాచర్ల పోయి, మాచర్ల నుంచి నాగార్జున సాగర్ వెళ్ళి ఫౌండేషన్ వేశాడు ఆయన. 315 టీఎంసీల వాటర్ స్టోర్ చేసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో 6 జిల్లాల్లో 22 లక్షల ఎకరాలకి ఒక పంటకి నీళ్ళు ఇస్తుంది. 1000 మెగావాట్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. డ్యామ్ కడుతున్నటువంటి 10 సంవత్సరాల్లో కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయమ్మా. మరి వాళ్ళకి సంపద సృష్టించినట్టేగా వాళ్ళకి. ఈ డ్యామ్ కూడా సంపద సృష్టించినట్టేగా. అదేవిధంగా బాక్రానంగలు, హీరాకుడు. ఎప్పుడైనా సరే డ్యామ్స్ మూలకంగా అవుతుందండి సంపద అనేటువంటిది సృష్టించబడుతుంది. అదేవిధంగా BHEL, HMT, IDPL లాంటి ఫ్యాక్టరీస్ పెట్టారనుకోండి, పెద్ద సంపదను సృష్టించబడుతుంది. వాటిని పెట్టడం అనేటువంటిదే సంపద. అవి సంపదను సృష్టిస్తాయి. అలాగే ఇండియన్ రైల్వేస్ ఒకప్పుడు బొగ్గు ఇంజన్లు ఉండేవి, దాని తర్వాత డీజిల్ ఇంజన్లు వచ్చినాయి. ఒకటే ట్రాక్ ఉండేది, దాని తర్వాత 2 ట్రాక్స్ చేశారు. 2 ట్రాక్స్ని ఎలక్ట్రిఫై చేశారు. ఇప్పుడు ఎక్స్క్లూజివ్ ఫ్లైట్ కారిడార్స్ పెడుతున్నారు, గూడ్స్ల కోసం ప్రత్యేకంగా రైలు మార్గాలు. అవి ప్యాసింజర్ రైలు కంటే ఫాస్ట్ పోతాయి. మరి దేశ సంపద అభివృద్ధి చెందిందా లేదా? చాలామంది ఏమంటారంటే మన దేశం అభివృద్ధి చెందలేదా అంటారు. చెప్పు తీసుకోవటాలు దరిద్రం ఉన్నాడు. తెలిసి అంటారో తెలియకంటారో తెలియదు. చంద్రయాన్ 3 సాధించింది అభివృద్ధినే కదా. సంపదను సృష్టించామా లేదా? అమెరికా వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టపడితే కానీ ఆ పని జరగల. కానీ మనం సృష్టించాంగా. ఐఐటీలు పెట్టుకొని కొన్ని వేల మంది విద్యావంతులు తయారు చేశాంగా. మరి సంపద సృష్టించినట్టేగా, విద్యాపరంగా, వైద్యపరంగా కూడాను. ఒకప్పుడు మన వాళ్ళు కార్డియాలజీకి సంబంధించిన ఆపరేషన్ ఏమైనా చేసుకోవాలంటే అమెరికా వెళ్ళేవాడు. ఎన్టీ రామారావు గారు కూడా అమెరికా వెళ్ళారు కదా. కానీ ఇప్పుడు వాళ్ళే ఇక్కడికి వచ్చి చేయించుకుంటున్నారు. మెడికల్ టూరిజం అంటారు దాన్ని. మరి ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే ఈ 75 సంవత్సరాల్లో సంపదను మనం సృష్టించాం కాబట్టి. ప్రపంచంలో ఉండే చాలా దేశాలు భారతదేశాన్ని ఎదగనీయకుండా చేయడానికి అని చెప్పి చాలా అడ్డంకులు పెట్టారు. అయినా కానీ మనం డెవలప్ అయ్యాం. 1969లో అమెరికా వాళ్ళకి మనకి జరిగిన అగ్రిమెంట్ ప్రకారము తరాపూర్లో 500 మెగావాట్ల అణు విద్యుత్ కేంద్రాన్ని వాళ్ళే స్థాపించాలి, మిషనరీ ఇవ్వాలి, మెయింటైన్ చేయాలి. దానికి సంబంధించిన యురేనియం 235, 238 రాడ్స్ కూడా వాళ్ళే సప్లై చేయాలి. 3 సంవత్సరాలు సప్లై చేసి మేము చేయమన్నారు. చచ్చినట్టు మనమే చేసుకున్నాం. అంటే మనకి తెలివితేటలు చేసుకున్నాగా. హెవీ వాటర్ అంటారు అందులో ఉపయోగించేది దాన్ని. హెవీ వాటర్ కూడా మీకు టెక్నాలజీ ఏమన్నారు, మనమే తయారు చేసుకున్నాం. తర్వాత మనమే చాలా అణు విద్యుత్ కేంద్రాలు కూడా పెట్టుకున్నాం. 5000 కిలోమీటర్లు, 7500 కిలోమీటర్లు పోయేటువంటి
న్యూక్లియర్ మిజైల్స్ని కూడా మనమే తయారు చేసుకున్నాంగా. మరి సంపద సృష్టించినట్టా కదా? ఎవరు చేశారు ఇవన్నీ? రాజకీయ నాయకులే చేశారు. మళ్ళీ చక్కటి రాజకీయ నాయకులు ఉంటే ఇవన్నీ కుదురుతాయి. పనికి మాలిన్యం ఉండాలి ఉంటే ఏం కుదరవు. బీకాంలో ఫిజిక్స్ ఉంటుందండి అని చెప్పేవాళ్ళు ఎమ్మెల్యేలు అయితే ఏం కుదురుతుంది? ఏమైనా కుదురుతుందా? మనకి కుదరదు కదా. నేను ఒకసారి మిసెస్ గాంధీని 1978లో, టు బీ మోర్ ప్రిసైజ్ 1 జనవరి 1978, అధికారం లేదమ్మా. మేము అప్పుడు కాలేజ్ తరఫున టూర్కి వెళ్ళినాం. మనం వెంకటస్వామి గారి క్వార్టర్లో ఉన్నాం అన్నమాట. సరే కదా అని చెప్పి మనం 1 జనవరిని కలిస్తే అధికారంలో లేదమ్మా. రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందంటే నాకు అప్పుడే అర్థమైంది. అధికారంలో ఉన్నంతకాలం నీ చుట్టూరు ఉంటారు, నీకు అధికారం లేదంటే నీ పక్కన ఎవరు ఉండడు. మిసెస్ గాంధీ ఇంటికి ఆ రోజు చూడడానికి ఒక్కడు వచ్చిన లేడు. ఐఎమ్ ద ఫస్ట్ విజిటర్. అలాంటి రాజకీయ నాయకులు ఉంటే సంపద సృష్టించబడుతుంది. బ్యాంకులు మీరు ఎందుకు నేషనలైజ్ చేశారండి? నేషనలైజ్ చేసిన జనాలందరూ మిమ్మల్ని తిట్టుకుంటున్నారండి అని అడిగితే, ఇఫ్ ఐ కుడ్ నాట్ నేషనలైజ్ ద బ్యాంక్స్, ద డిపాజిటర్ షుడ్ హ్యావ్ బికమ్ బెగ్గర్స్ డౌన్ ద లైన్ ఇన్ సమ్ ఇయర్స్ అన్నది. నాకు ఆ రోజుల్లో అర్థం కాలేదు నిజంగా దాని వ్యవహారం ఏందండి. సీఏలో చదువుకున్న తర్వాత సీఏలో చేయిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు అర్థమైంది అన్నది. పెట్రోల్ రేటు డీజిల్ రేటు ఇంత చేటి పెరిగిపోయాయండి. ఒక్కసారి ₹1 ₹3 అయిపోయింది. మన ఇండియాలో రిసోర్సెస్ లేవండి అంటే 1960స్లోనే మనకు తెలుసు రిసోర్సెస్ ఉన్నాయని. అవన్నీ కనుక ఇప్పుడు కనుక చేశానంటే ఫ్యూచర్ జనరేషన్స్కి ఏమీ మిగలదు. ఆలోచించకుండా ఎలా ఉంటుందో. అందుకని తీయలేదు బయటకన్నా. ఓకే. ఇట్లా సంపద సృష్టి అనేటువంటిది నాయకుల మీద ఆధారపడి ఉంటుంది. మంచి నాయకుడు కనుకుంటే సంపద అనేటువంటిది సృష్టించబడుతుంది, అది డెవలప్ అవుతుంది. ఓకే. సో ఇలా మన దేశానికి అన్ని రకాలైనటువంటి సంపదలు ఉన్నాయి. సముద్ర సంపద, నీటి సంపద, మానవ వనరుల సంపద, గనుల సంపద, అటవీ సంపద అన్నీ ఉన్నాయి మనకి. సరైనటువంటి నాయకుడు కనుక ఉంటే బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. మన ఇండియా అనేటువంటిది ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేది బయటికి. కానీ ప్రతి రాజకీయ నాయకుడు కూడాను, ఎస్పెషల్లీ ప్రైమ్ మినిస్టర్స్ లెవెల్లో ఉండేవాళ్ళు, చీఫ్ మినిస్టర్స్ లెవెల్లో ఉండేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడాను ఏదో ఒక మంచి పని అయితే చేస్తారమ్మా. ఎవరినైనా తీసుకోను. సార్ అదే సార్, ఇప్పుడు మీరు ఎన్ని చెప్పారు కదా, సంపద ఏం చెప్పారు, సృష్టించడం చెప్పారు. ఇప్పటి వరకు మీరు చెప్పిన ఎన్ని విషయాల్లో ఏ రాజకీయ నాయకులు గతంలో సంపదలు సృష్టించారు, ఎవరు సృష్టించారు, ఎవరు సృష్టించలేదు ఇప్పటి వరకు? ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ మెడ్రాస్ నుంచి విడిపోయినప్పుడు నీలం సంజీవ్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ అన్నీ తీసుకొచ్చారు కాబట్టి సంపద అభివృద్ధి చెందింది. పివి నరసింహారావు గారు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ స్కీమ్ తీసుకొచ్చాడు కాబట్టి ఈరోజు భారతదేశం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ అంటే భారతదేశం, సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అంటే అమీర్పేట్, హైదరాబాద్. ప్రపంచంలో ఏ కొత్త సాఫ్ట్వేర్ అయినా రానిగాక వెరీ నెక్స్ట్ డే మనకి అక్కడ అమీర్పేటలో ప్రత్యక్షం అవుద్ది. అది పైరేటెడ్ వర్షనా ఒరిజినల్ వర్షనా అనేది డిఫరెంట్ థింగ్, కానీ ఇమ్మీడియట్గా రెడీగా తయారైపోద్ది అనమాట. మరి ఆయన సంపద సృష్టించినట్టేనా కదా? ఇంచుమించుగా 75 లక్షల మందికి ఇండియాలో ఉద్యోగాలు సృష్టించాడా లేదా? ప్రపంచంలో ఎక్కడికి పోయినా కానీ ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఓ యువర్ ఫ్రమ్ ఇండియా అని అడుగుతారనమాట. మరి అది సంపదను సృష్టించినట్టేగా. ఒక్క వ్యక్తిగా చేసింది మన్మోహన్ సింగ్ గారిని మర్చిపోకూడదమ్మా. ఆయన ఇద్దరు కలిసి చేసిందే. సోనియా గాంధీ గారికి పాలిటిక్స్ తెలియవు, పాలసీ తెలియదు. నీకు పాలసీ తెలుసు, నువ్వు ఆ పనిలో ఉండు. నాకు రాజకీయం తెలుసు, నేను ఈ పనిలో ఉంటా. దేశం కష్టకాలంలో ఉంది, బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చావు. ఇది ఇలాగే కనుక కంటిన్యూ అయిందంటే మన దేశం అధోగతి పాలైపోతుంది. చేయాల్సిన బాధ్యత మన ఇద్దరిదే. ఇద్దరే వ్యక్తులు సంపదను సృష్టించారా లేదా? ఈరోజు నువ్వు నేను ఈ విధంగా కూర్చొని మాట్లాడగలుగుతున్నామా లేదా? 30 సంవత్సరాల డెవలప్మెంట్ కళ్ళకెదురుగా కనపడుతుందిగా మనకి. ఇది సంపదను సృష్టించడం అంటే. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రోజు నెహ్రూ గారు అంటే నాగార్జున సాగర్ ఇచ్చారు. తర్వాత మనం చాలా డ్యామ్స్ కట్టుకున్నాము, యూనివర్సిటీస్, స్కూల్స్, కాలేజెస్, హైవేస్ అన్నీ తెచ్చుకున్నాము. అందరూ సంపద అనేది సృష్టించబడుతూనే ఉంది, సృష్టించబడుతూ ఉండాలి కూడా. మరి 36 కోట్ల పాపులేషన్ స్వతంత్రం వచ్చినప్పుడు 140 కోట్ల పాపులేషన్ ఎక్కడ కుదురుతుంది చెప్పు? భూమి అయితే 82 కోట్ల ఎకరాలు పెరగదు కదా. అందుకని ఇంతకుముందు పల్లెటూళ్ళలో అంటే పెద్ద పెద్ద ఇల్లు ఉండేవి, ఇప్పుడు ఎక్కడున్నాయి? లేవుగా, అన్ని అపార్ట్మెంట్స్ అయిపోయినాయి.
బ్రిటిష్ వాళ్ళు మనకు బాగా నేర్పించిన విషయం ఏంటంటేనమ్మా, అడ్జస్ట్మెంట్ అనేది బాగా నేర్పించారు మనకి. ప్రతిదానికి మనం అడ్జస్ట్ అయిపోతుంటాం అన్నమాట. సో ఇట్లా వీళ్ళందరూ కూడాను సంపదని సృష్టించినటువంటి వాళ్ళే. ఈ సంపదని సృష్టించకుండానే నేను సృష్టించాను చేసేస్తాను డబ్బా కొట్టుకునే నాయకులు కూడా కొంతమంది ఉన్నారు. మరి అది నెగిటివ్గా మాట్లాడితే బాగుంటుందా అంటే అది నేను నీ ఛాయిస్కి వదిలేస్తున్నాను. ఆ విషయం కూడా చెప్పమంటే చెప్తాను. నాకే అంటే ఇప్పుడు ప్రజలకు కూడా అవసరమే కదా సార్, ఎవరు సృష్టించారు ఎవరు సృష్టించలేదు, సృష్టిస్తానని చెప్పినా కానీ ఎవరు నమ్ముతారు, అది కూడా ఇంపార్టెంట్. ఇవి కూడా అవసరమే కదా సార్, చూసే వాళ్ళకి తెలియాలి కదా. దేశం విషయాన్ని తీసి పక్కన పెడదామా, మన ఆంధ్రప్రదేశ్ విషయమే చెప్పుకుందాం సార్. 9.5 కోట్ల మంది ఉన్నటువంటి ఆంధ్రులని 2 రాష్ట్రాల కింద విభజించారు. పరిపాలనా సౌలభ్యం కావచ్చు, ఎప్పటి నుంచో అడుగుతున్నారని కావచ్చు, ఇంకోటి కావచ్చు. సపరేట్ తెలంగాణ అడగడం తప్పులేదు, ఇవ్వడం తప్పులేదు. విభజించేశారు, అయిపోయింది. ఇంచుమించు 10 సంవత్సరాలు అయిపోతుందిగా. అవును సార్. మరి ఈ 10 సంవత్సరాల్లో జరిగిన వ్యవహారాలు ఏంటి అని కనుక చూస్తే సంపద ఏమన్నా సృష్టించబడిందా అంటే నాకు తెలిసినంత వరకు చాలా తక్కువగా సృష్టించబడింది. ఆల్మోస్ట్ 1% 2% కంటే లేదు. గతంలో వాళ్ళు చేసిన దాని మూలకంగా ఈ మాత్రం ఉంది, కానీ కొత్తగా చేసిందంటే ఏం లేదు. దీనికి బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ ప్రత్యేక హోదాని వదులుకోవడం అనేటువంటిది సృష్టించాల్సినటువంటి సంపదకి బ్రేక్ వేసినట్టు, నాశనం చేసినట్టు లెక్క. ప్రత్యేక హోదా కనుక వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో బొచ్చడైన ఇండస్ట్రీస్ వచ్చిండే. మరి సంపద సృష్టి జరగలేదుగా. కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారే కారణం. నేను కూడా ఆయనతో కలిసి పనిచేశాను, మా అపార్థం చేసుకోబాకండి. 95లో 96లో ఆయన ఉన్నప్పుడు ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్సనాలిటీ. మరి మధ్యకాలంలో ఏమైందో ఏమో నాకు తెలియదు, కానీ వయసు మూలకంగా కావచ్చు, పార్టీలో ఉండే ఒత్తిళ్ళ మూలకంగా కావచ్చు, ఆయన భార్య ఒత్తిడి చేసి కొడుకుని 3 శాఖలకు మంత్రిని చేయడం మూలకంగా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే జరిగింది జరిగిపోయింది, అయిపోయింది. సృష్టించబడాల్సినంత సంపద సృష్టించబడలేదు, ఇది మటు ఖచ్చితం. పోలవరం డ్యామ్ ఇప్పుడు దాకా ఉండటమైందమ్మా, ఎప్పుడో కంప్లీట్ అయ్యి ఉండాలి. బాధ్యత మీదే, కట్టించి రంగులేసి పేరు రాసి ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు చెప్తే ఈ పాటికి ఎప్పుడో అయిపోయింది. తప్ప కాదా? ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. అలా సంపదని సృష్టించడం అనేటువంటిది మానేసి అంతకుముందు ప్రభుత్వాలు సృష్టించినటువంటి సంపదని నాశనం చేశారు. బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆల్విన్ అనేటువంటి చాలా మంచి కంపెనీ. ఒకప్పుడు అది బిర్లాస్ చేతుల్లో ఉండేది, తర్వాత గవర్నమెంట్ వాళ్ళు నేషనలైజ్ చేసి తీసుకున్నారు. ఆల్విన్ రిఫ్రిజిరేటర్స్. జనాలకు తెలిసింది ఏంటంటే ఆల్విన్ రిఫ్రిజిరేటర్లు ఒకటి తెలుసు, కానీ వాళ్ళకి బస్ బిల్డింగ్ ఉంది. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకి బస్సులు కట్టించేవాళ్ళు, ట్రక్స్ వచ్చాయి, మినీ ట్రక్స్ అని చెప్పి వచ్చాయి, ఆల్విన్ స్కూటర్స్ వచ్చాయి, ఆల్విన్ వాచెస్ వచ్చాయి. ఇట్లా ఆల్విన్ కంపెనీస్ చాలా ఉన్నాయి. జయభారత్ రెడ్డి గారు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఇవన్నీ తీసుకొచ్చాడు ఆయన, జపాన్ కొలాబరేషన్ తోటి వాటితో. సరే, ఇప్పుడు ఆ కంపెనీ అనేది అల్టిమేట్గా ఏం చేశారంటే వోల్టాస్ వాళ్ళకి అమ్మేశారు. ఆ కంపెనీ ఎవరిది? మీది నాదే. మనం కట్టిన ట్యాక్స్లో నుంచి ఆ కంపెనీ పెట్టారు. ఆ కంపెనీ నష్టాల పాలైపోయింది అని చెప్పి ముద్రేసి ప్రపంచ బ్యాంకు వాళ్ళు చెప్పారని చెప్పి జనాలకి చెప్పి సనత్ నగర్లో ఉన్నటువంటి ఆ ఫ్యాక్టరీని, ఎంత వాల్యుబుల్ ల్యాండ్ తెలుసా మాది, చాలా వాల్యుబుల్ ల్యాండ్ అది. గజం ₹1 చొప్పున వాల్యుయేషన్ కట్టించేశారమ్మా. ఇప్పుడు అదే ల్యాండ్ నీకు కనుక కొనాలి అనే పని కనుక అయితే మార్కెట్ వాల్యూ అయితే గజం 5 లక్షలు తక్కువ లేదు. ₹1 ఎక్కడ, 5 లక్షలు ఎక్కడ? ఎవరి చేతుల్లోకి పోయింది అది? ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోయింది. సంపదను నాశనం చేశారా, సృష్టించారా? ప్రజల విజ్ఞతకి వదిలేద్దాం. అదేవిధంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీస్, చాలా ఎసెట్స్ ఉండేవి వాళ్ళకి, చాలా వాల్యుబుల్ ఎసెట్స్ ఉండేవి. అది కూడా ప్రైవేట్ పరం చేశారు, కొంతమంది వ్యక్తులకి ఇచ్చేశారు. వ్యక్తులని ధనవంతులు చేశారు, సంపదని సృష్టించడం అనేది జరగలేదు. ఆ సంపద అంతా ఎవరిది? మీది నాది. కొంతమంది వ్యక్తులకు ఇచ్చేశారు. అట్లా సంపదని నాశనం చేశారు, సృష్టించలా. ఇట్లా చెప్పుకుంటూ కనుకపోతే అది ఇంకొక పెద్ద లిస్టు. ఇప్పటికైనా కానీ కొంపలంటుకు పోయింది లేదమ్మా. ఇట్లా తప్పుడు మనలో చాలా చేశారు. అమరావతిలో కూడా అలాగే జరిగింది. 33,000 ఎకరాలు ప్లస్ 20,000 ఎకరాలు, మొత్తం 53,000 ఎకరాలు, 29 గ్రామాలు. సుప్రీంకోర్టులో ఉందనుకో కేసు తేలుతుంది. సంపద సృష్టించేస్తాను 2 లక్షల కోట్లు అంటాడు చంద్రబాబు నాయుడు. పచ్చి అబద్ధం అది.
చిన్న క్యాలిక్యులేషన్ చేసుకుందాము మనం, సార్. పెద్ద క్యాలిక్యులేషన్ ఏం అక్కర్లేదు. ఆ 33,000 ఎకరాలు తీసుకున్నప్పుడు సిఆర్డిఏ కింద తీసుకున్నప్పుడు ఎకరం 10 లక్షలు ఉండేది యావరేజ్ రేట్. భూసేకరణ చట్టం అనేటువంటిది 2013లో వచ్చింది. దాని ప్రకారం కనుక తీసుకోవాలి అని కనుక గవర్నమెంట్ కనుక ఆలోచించుంటే ఆ 33,000 ఎకరాలని కనుక తీసుకుంటే దాని విలువ అంతా కూడాను 10,000 కోట్ల రూపాయలకు వచ్చేస్తుంది. మార్కెట్ రేట్ ఇచ్చినా 30 లక్షలు ఇచ్చినా కానీ భూసేకరణ చట్ట ప్రకారం 10 లక్షలకి అయితే నువ్వు 30 లక్షలు ఇచ్చి తీసుకోవచ్చు. ఆ 30 లక్షలు ఇచ్చినా కానీ 9,900 కోట్లు 10,000 కోట్లు అవుతాయి. అంతా ప్రభుత్వం చేతిలోనే ఉండేది, ఏమైనా చేసుకోవచ్చు. కానీ జరిగిన పని ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఎకరానికి 50,000 కౌలిస్తాను 10 సంవత్సరాల పాటు అని చెప్పి మీకు ఇల్లు కట్టుకోవడానికి ఇంత అంతా అని చెప్పి మసిపూసి మనడిగా చేసి గందరగోళం చేశారు దాన్ని. మరి సంపద ఏం సృష్టించబడలేదు అక్కడ. ఆ 20,000 ఎకరాల్లో కనుక నిజంగా అమరావతి అనే పేరు పెట్టు ఇంకొకటి పెట్టు క్యాపిటల్ కనుక కట్టుంటే 20,000 ఎకరాలు మోర్ దాన్ సఫిషియంట్. ఈ 33,000 ఎకరాలు రైతులకు సంబంధించింది, ఉంచుకునేవాడు అమ్ముకునేవాడు వాడి ఇష్టం. వాడు కనుక నిజంగానే ఎకరానికి ₹1,00,00,000 వచ్చింది అనుకోమ్మా, అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, వాడు బాగుపడేవాడుగా. సంపద సృష్టించబడిందా లేదా? అలా వాడికి సంపద సృష్టించబడాల్సినటువంటి వ్యవహారాన్ని వీళ్ళ చేతుల్లోకి తీసుకొని కొంతమందికి బెనిఫిట్ కోసం అని చెప్పి చేసినటువంటి పని. సంపద సృష్టించబడలా, సంపన్నులు కావాల్సినటువంటి రైతుల్ని బిచ్చగాళం చేశారన్నమాట. ఇది తప్ప కరెక్టా అనేటువంటిది ప్రజల విజ్ఞతగా వదిలేద్దాం. 10,000 కోట్ల రూపాయలు పెడితే విశాఖపట్నం బ్రహ్మాండమైన క్యాపిటల్ కింద డెవలప్ అవుద్ది. అది సంపద సృష్టించడం అంటే. ఒక డ్యామ్ కట్టావు, సంపద సృష్టించబడుతుంది. విజయవాడలో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పెట్టారమ్మా, తాతారావు గారి పుణ్యాన్ని వచ్చింది. ఈజ్ గ్రేట్ చక్కటి మనిషి. ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఉన్నాయండి, ఆయన్ని కావాలని చెప్పి లాక్కొచ్చారు మన వాళ్ళు. విజయవాడలో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పెట్టారు. పవర్ షార్టేజ్ అనేది తగ్గిపోయిందా లేదా? అది సంపద సృష్టించడం అంటే. వ్యవసాయం చేసుకునే బోర్వెల్ వాడికి కరెంట్ వచ్చింది, ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి కరెంట్ వచ్చింది. అది సంపద సృష్టించడం అంటే. SEZలు పెట్టారు, శ్రీ సిటీ, సంపద సృష్టించబడుతుంది. సిటీలో చూసావు నువ్వు ఎప్పుడన్నా? కొన్ని వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి, ఇసూజు అని చెప్పి వెనక రాసి ఉంటుంది, చూసావా? సార్. అది అక్కడే తయారవుద్ది, శ్రీ సిటీలోనే. అలాంటివి కనుక వస్తే సంపద సృష్టించబడుతుంది. అది రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు జపాన్ వాళ్ళు వచ్చి టైర్ కంపెనీ పెట్టారు, ఇప్పుడు మళ్ళీ ఫేజ్ 2 కూడా పెడుతున్నారు. ఒక 4,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, ప్రొడక్షన్ జరుగుతుంది. దాని మీద GST రూపంలో, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అది సంపద సృష్టి. గ్రీన్ ప్లై పెట్టారు, సంపద సృష్టి. అదాని డేటా సెంటరు, సంపద సృష్టి. పోర్ట్స్ కడుతున్నారు కొత్తవి, అది సంపద సృష్టి. మరి ఇంతకుముందు ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు? యాక్చువల్గా విభజన చట్ట ప్రకారము దుగ్గరాజపట్నం పోర్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కూడా కట్టియాలి, కట్టివ్వలేదుగా. అంటే సంపద సృష్టి జరగలేదు. ఇప్పుడు రామాయణపట్నం పోర్టు వస్తుంది, అట్లనే శ్రీకాకుళంలో కూడా కొత్త పోర్టు ఒకటి కడుతున్నారు. రామాయణపట్నం పోర్టు నేను కూడా చూసి వచ్చానమ్మా, చాలా ఫాస్ట్గా జరుగుతుంది వర్క్. అది మచిలీపట్నం పోర్టు నేను చూడలేదనుకో, అట్లా జరుగుతుంది. 4 పెద్ద పోర్ట్స్ వస్తున్నాయిగా, అది సంపద సృష్టి. కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయమ్మా, పెద్ద లాజిస్టిక్ సెంటర్ కింద డెవలప్ అవుద్ది. మొన్న ఎప్పుడో ఒక రోజు వీడియో చేసినట్టు చెప్పుకున్నట్టున్నాం మనం దాని గురించి. మచిలీపట్నం పోర్టు ట్రాన్సిట్ పాయింట్ కింద ఉంటుంది, అక్కడి నుంచి బాంబే తీసుకెళ్ళి బాంబే నుంచి సూయజ్ కెనాల్ ద్వారా యూరోప్ పడుతుంది. చైనా వాళ్ళ ప్లాన్ అదే. చైనా వాళ్ళు ఏం చేశారనుకుంటున్నావు? ఆ డోక్లాం దగ్గర గొడవ అయిందనుకుంటున్నారు చైనా వాళ్ళకి మనకి. అది 3 దేశాల మధ్యలో ఉంటుంది. వాళ్ళు ఏం చేశారంటే తయారైనటువంటి దాన్ని అటు నుంచి, ఇంతకుముందు ఓల్డ్ సిల్క్ రూట్ అనేవాళ్ళు దాన్ని, ఆ సిల్క్ రూట్ ద్వారా యూరోప్ పంపించుకోవచ్చు. రోడ్డు వేసుకున్నా సరే, రైలు మార్గం వేసుకున్నా సరే. కానీ ఇది అడ్డం వచ్చింది. అక్కడ వాళ్ళకి మనకి తేడా వచ్చిందనమాట. సిల్క్ రూట్ అంటారు దాన్ని, బెల్ట్ అంటారు దాన్ని. ఒకప్పుడు సిల్క్ రూట్ అది, ఇప్పుడు దానికి బెల్ట్ అని పేరు పెట్టారు. అలాంటివి కనుక జరిగితే సంపద సృష్టించబడుతుంది. చైనా వాళ్ళకి మనకి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనుకో, ఎటువంటి గొడవలు లేవనుకో, మనం ఎలా చేసేవాళ్ళంగా. చైనాకి అభివృద్ధి చెందుతుంది, ఇండియాకి లాభము, యూరోపియన్ కంట్రీస్కి లాభము, ప్రపంచానికి లాభం. ఇప్పుడు వాడు ఏదైనా కనుక పంపించాలి అంటే షాంగ్బాన్ షిప్ యార్డ్లోనో ఎక్కడో బయలుదేరి వాడు అలా చైనా సీలో వచ్చి అటు నుంచి అటు బే ఆఫ్ బెంగాల్లోకి వచ్చి హిందూ మహాసముద్రంలోకి వెళ్ళి అక్కడి నుంచి అరేబియా సముద్రంలోకి వెళ్ళి అరేబియా సముద్రం నుంచి సూయజ్ కెనాల్ ద్వారా వాడు యూరోప్కి వెళ్ళాలి. ఇదంతా తిరిగి రావద్దు. అదే చైనా వాడు మనతో సరిగా కనుక ఉన్నాడు అనుకో,
ఈ డోక్లాం దగ్గర వచ్చిన గొడవను తీసి మనం పక్కన పెట్టి ఇది నా భూభాగము, ఇది నీ భూభాగము, ఇది పలానా వాళ్ళ భూభాగము, అందరం కలిసే చేద్దాం. శుభ్రంగా రోడ్డు రైలు వేసారనుకోండి, ఈ షిప్పింగ్ ద్వారా పోవడానికి నీకు 15 రోజులు పడితే నీకు అటు నుంచి వెళ్ళడానికి మ్యాక్సిమం 3 days కంటే ఎక్కువ పడదు. ఫ్యూయల్ సేవ్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ సేవ్ అవుతుంది, మన దేశంలో వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు వస్తాయి, వాళ్ళ దేశంలో వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు వస్తాయి, ప్రపంచం మొత్తానికి కూడాను చక్కటి వస్తువులు తక్కువ రేటుకు వస్తాయి. తక్కువ రేటుకు వచ్చాయి అనేసి అంటే ఏంటి, నీకు సంపద పెరిగినట్టే. ఆ వస్తువు కొనుక్కోవడానికి నీకు 100 రూపాయలు అవుద్దమ్మా. ఇప్పుడు చైనా వాడు ఇదంతా తిరిగి వెళ్తే అక్కడి నుంచి కనుక వెళ్ళాడు అనుకోండి, 80 రూపాయలు అయిందనుకో, 80 రూపాయలకి వస్తువు వచ్చిందంటే నీకు 20 రూపాయలు మిగిలినట్టే కదా. అది సంపదను సృష్టించడం అంటే. అట్లాంటి పనులను చేస్తే సంపద అనేటువంటిది వృద్ధి చెందుతుంది. దేశపరంగానే కాదు, 2 దేశాల మధ్యలో కూడా. ఇప్పుడు బ్రహ్మపుత్ర వాటర్ ఉంది, బ్రహ్మపుత్ర నదికి ప్రతి సంవత్సరం వరదలు వస్తాయి. ఆ వరదలు రావడం మూలంగా చైనా వాడికి నష్టమే, మనకి నష్టమే, బంగ్లాదేశ్ వాడికి కూడా నష్టమే. 2 దేశాల మధ్య చక్కటి సంబంధాలు అనుబంధాలు ఉన్నాయనుకోండి, దాని మీద వాడు కొన్ని ప్రాజెక్టులు కడతాడు, మనము కొన్ని ప్రాజెక్టులు కడతాం, కాబట్టి ఎవరికి ప్రాబ్లం ఉండదు. ఆల్రెడీ సృష్టించబడిన సంపద, ఎస్పెషల్లీ అస్సాము, మేఘాలయ, నాగాలాండ్లో అటవీ సంపద ఏదైతే ఉందో అది మొత్తం ఎవ్రీ ఇయర్ పాడవుతుంటుంది. అది పాడు కాదుగా. అప్పుడు ఉన్నటువంటి సంపద పెరగకపోయినా పర్వాలేదు, కానీ నష్టం జరిగింది అంటే ఇబ్బంది కదా. అందుకని నష్ట నివారణ అనేటువంటిది కూడా సంపదని పెంచినట్టే లెక్క. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకోవచ్చు. అమరావతిలో సంపద పెరిగిందా అంటే పెరగలేదు, నాశనం అయిపోయింది. బాబా రైతులు నాశనం అయిపోయారు. ఇప్పటికైనా రైతులు గ్రహించాలి. అదేవిధంగా దొనకొండలో 1,00,000 ఎకరాల పైన గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కాబట్టి 10,000 ఎకరాలు ఒకసారి తీసుకొని అక్కడ కనుక ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కనుక పెడితే, శుభ్రంగా రోడ్లు వేసి, వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసి, డ్రైనేజీ 400 kV లైన్స్ కనుక వేసి, రోడ్లు కనుక వేసి, ప్లాట్ల కింద డివైడ్ చేసి మీరు వచ్చి ఇండస్ట్రీస్ పెట్టుకోండి అంటే ప్రపంచవ్యాప్తంగా ఎవడైనా వచ్చి ఇండస్ట్రీస్ పెట్టుకుంటాడు. నేను దొనకొండ అని ఎందుకు అంటున్నానో తెలుసా? 1937-38 సంవత్సరాల్లో సెకండ్ వరల్డ్ వార్ మొదలు కావడానికి ముందు అక్కడ బ్రిటిష్ వాడు ఎయిర్పోర్ట్ కట్టారు. ఓల్డ్ ఎయిర్పోర్ట్, ఇప్పటికి కూడా అది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ అధీనంలోనే ఉంది. ల్యాండ్ ఎక్విజిషన్ ఏం ప్రాబ్లం లేదుగా, శుభ్రంగా ఎయిర్పోర్ట్ పెట్టి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయొచ్చు అక్కడ. ఓన్లీ ఫర్ కార్గో, కావాలంటే ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా తప్పలేదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిపోతుంది. సో ఇవన్నీ అవకాశాలు అంటే ఇవన్నీ సంపదను సృష్టించడానికి అవకాశాలు. దేశానికి అవకాశం ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవకాశం ఉంది, తెలంగాణకు కూడా మంచి బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మోర్ దాన్ సఫిషియెంట్. ఎటు పక్కకైనా ఎక్స్పాండ్ కావచ్చు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. విద్య, ఆరోగ్యం, ట్రాన్స్పోర్టేషను, మెట్రో కొండలో గుట్టలో ఉన్నాయి కాబట్టి నీకు 100 అడుగులు తవ్వేసంటే ఒక అవసరం కూడా లేదు. నీకు ఫౌండేషన్ కాస్ట్ ఇట్ సెల్ఫ్ చాలా తక్కువలో పడుతుంది. నీకు పెద్ద సిటీ కాబట్టి ప్రజలను అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి మార్కెటింగ్ కూడా ప్రాబ్లం కాదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టుకున్నా కానీ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నేను ఇంతకుముందు బేగంపేటలో ఉన్నప్పుడు మా ఇంట్లో నుంచి చూస్తుండేవాడు అనమాట. ఒకరోజు ఒక పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ వచ్చిందమ్మా. అది థింక్ రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్ అనుకుంటాను అది, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. AN 225 అంటారు దాన్ని. ఎంతలో 225 అని ఫ్యూజ్ ఎయిర్ క్రాఫ్ట్. ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఏం చేశారంటే నేనున్న అపార్ట్మెంట్స్ కాంపౌండ్ వాళ్ళు పక్కనే పార్క్ చేశారు. ఏంద్రా ఆయన ఇంత పెద్ద విమానం ఉంది అని కూడా రోరింగ్ సౌండ్ అద్దాలు వెళ్ళిపోతాయి మనకి. ఎంతనో 225 అంటారు దాన్ని. 12 డీజిల్ ఇంజిన్లు ఎక్కించారు అందులోకి. డీజిల్ ఇంజిన్స్, రైల్వే డీజిల్ ఇంజిన్స్ 12. అంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట. అలాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ బోయింగ్ 747, బోయింగ్ 777, బోయింగ్ 767, దెన్ ఎయిర్ బస్ 320, 350, 380. మన ఈ మధ్యనే కదా 350 ఒకటి వచ్చింది. టాటా వాళ్ళు తీసుకున్న తర్వాత ఎయిర్ ఇండియాని ఎయిర్ బస్ 350 కొత్త ఎయిర్ క్రాఫ్ట్ వచ్చింది మొన్ననే, సొఫిస్టికేటెడ్ ఎయిర్ క్రాఫ్ట్స్. అలాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ని కూడా నువ్వు ల్యాండ్ చేసేటువంటి అవకాశం నీకు అక్కడ దొనకొండలో ఆల్రెడీ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని ఎక్స్పాండ్ చేస్తే కుదురుతుంది. ఎయిర్పోర్ట్ కూడా అక్కర్లేదుగా, నాగార్జున సాగర్ కెనాల్ కూడా పక్కన పోతుంది కాబట్టి అక్కడి నుంచి వాటర్ డ్రా చేసుకోవచ్చు. అది కూడా ఇంకా ప్రాబ్లం కాదు. దొనకొండలో ఆల్రెడీ రైల్వే ట్రాక్ ఉంది, ఇప్పుడు డబ్లింగ్ చేస్తున్నారు, ఎలక్ట్రిఫైడ్, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అక్కడ నువ్వు ఇండస్ట్రియల్ ఎస్టేట్ కనుక పెడితే సంపద డెవలప్ అవుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలు కుదేలు పడ్డాయి అని వాటిని అమ్మేయడం అనేటువంటిది చేయకూడదు.
వాటిని అమ్మేస్తే ఎవడు కొనుక్కుంటాడు? ప్రైవేట్ వాడు కొనుక్కుంటాడు. మరి ప్రైవేట్ వాడు నడిపినప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఎందుకు నడపలేకపోతున్నారు? ఎమ్మెల్యేలు సీఎంలు సరిగా లేరు కాబట్టి నష్టాలు నడుస్తున్నాయి. వీళ్ళు కనుక సరిగా ఉంటే బ్రహ్మాండంగా పనిచేస్తాయి. బిహెచ్ఎల్ లాభాల్లో పనిచేయట్లేదా? మరి ఎందుకని? బిహెచ్ఎల్లో ఉండే మేనేజ్మెంటు ఇంటర్ఫీర్ కానివ్వరు ఎవరిని. నువ్వు వేలు పెడితే లాభం లేదని ఎవరిని వేలు పెట్టనివ్వరు. అందుకని అది బ్రహ్మాండంగా ప్రాఫిట్లో నడుస్తుంది. పెట్రోలియం కంపెనీస్ అంతే, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లాంటివి అంతే, బిఈఎల్ కానీ ఈసీఎల్ కానీ ఇవన్నీ అలాగే ఉంటాయి. సో అందుకని సంపద సృష్టి అనేటువంటిది ఎవరి చేతుల్లో ఉంది అంటే మన చేతుల్లో ఉంది. మనం ఓటేసి వెన్నుకునేటువంటి నాయకుల చేతుల్లో ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు సరిగా ఉంటే సంపద సృష్టి అవుతుంది. అమరావతిలో సంపద మరి ఎందుకు సృష్టి కాలేదు? చంద్రబాబు నాయుడు అదే పనిగా సంపదను సృష్టిస్తా అంటాడు. ఆల్విన్నేమో వోల్టాస్ వాళ్ళకి అమ్మేస్తేవి, నిజాం షుగర్స్నేమో వేరే వాళ్ళకి అమ్మేస్తేవి, ఉన్న సంపదను నాశనం చేస్తేవి. అమరావతిలోనే సంపదను సృష్టిస్తానంటావు. 10,000 రూపాయలు 10,000 కోట్లు కనుక పెడితే శుభ్రంగా 33,000 ఎకరాల ల్యాండ్ అనేది గవర్నమెంట్ చేతిలో ఉండేది. అక్కడే నువ్వు సెక్రటేరియట్, అసెంబ్లీ క్వార్టర్స్, విశాలమైన వీధులు, ఉద్యానవనాలు, ఫౌంటైన్స్ అన్నీ కట్టుకోవచ్చు. మిగిలిన ల్యాండ్ గవర్నమెంట్ చేతిలో ఉండేది. ఎకరం 4 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లకి అమ్ముతాను రా బాబు వచ్చి కొనుక్కోండి అనేది సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా బొచ్చేది మంది పెట్టేవాడు. అది సంపద సృష్టించడం. కానీ నువ్వు ఆ పని చేయలేదు కదా చంద్రబాబు నాయుడు గారు. అక్కడ రైతులు బతుకు బస్ స్టాండ్ చేస్తేవి. అసలు అక్కడ క్యాపిటల్ కింద సెలెక్ట్ చేయడం అనేటువంటిది పెద్ద బ్లండరు. ఇప్పటికైనా కొంపలంటికి పోయింది లేదు. వైజాగ్లో 10,000 కోట్లు కానీ ఖర్చు పెడితే చాలు బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. మనం వెళ్ళినప్పుడు చూస్తాను, నేను అండర్గ్రౌండ్ కేబుల్స్ కూడా వేస్తున్నాను వైజాగ్లో. వైజాగ్కి కావాల్సింది ఏంటంటే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మెట్రో లాంటిది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చూసుకుంటారు. చుట్టుపక్కల ఉండేటువంటి ల్యాండ్స్ అనేది ఇటుపక్క అనకాపల్లి దగ్గర నుంచి అటుపక్క విజయనగరం వరకు మధ్యలో చాలా గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది. ఆ గవర్నమెంట్ ల్యాండే ప్రభుత్వం ఇండస్ట్రీస్ కనుక డెవలప్ కనుక చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇట్స్ మోర్ దాన్ సఫిషియంట్. ఓకే. సో సంపదను సృష్టించడం అనేటువంటిది ఒక్క రోజులో జరిగేటువంటి పని కాదు. దానికి విజన్ అనేటువంటిది ఉండాలి. మంచి స్కూల్స్, మంచి కాలేజెస్ ఉండి ఆ స్టూడెంట్కి కనుక మంచి పౌష్టికాహారం కనుక పెడితే, అంగన్వాడీ పిల్లలు ఇప్పుడు మనకు మెనూ ప్రకారం పెట్టినట్టు వాడికి ఆరోగ్యంగానే ఉంటాడు, చక్కగానే చదువుకుంటాడు. శాటిలైట్ కనుక లాంచ్ చేస్తే ఇంకా బ్యూటిఫుల్. ఇంకా దాన్ని మించిందే లేదు అసలు. ఇంటర్నేషనల్ లెవెల్లో స్టాండర్డ్స్లో ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. ఎంత పడదామో దానికి కాస్ట్ 35 పైసలు అవుతుంది పర్ స్టూడెంట్స్ పర్ డే. మంచి విద్యను కనుక అందిస్తే ఒక 20 సంవత్సరాల తర్వాత వాడే దేశానికి సంపద. ఆరోగ్యవంతమైన పౌరుడు, విద్యావంతమైనటువంటి పౌరుడికి దేశం కనుక తయారు చేయగలిగితే అదే పెద్ద సంపద. కానీ మన రాజకీయ నాయకులకి అది ఇంట్రెస్ట్ లేదు. అమ్మో మంచి ఇంజనీరింగ్ కాలేజీ, మెడికల్ కాలేజ్ పెడితే అట్ట మల్లారెడ్డి గారికి డబ్బులు రావుగా, మంచి స్కూల్స్ పెడితే అట్ట నారాయణ గారికి డబ్బులు రావుగా, మంచి హాస్పిటల్ పెడితే అట్ట కిమ్స్ వాళ్ళకి అన్నం సన్షైన్ గురవారెడ్డికి డబ్బులు రావుగా. ఇదనమాట వీళ్ళు దిక్కుమాలిన ఆలోచన. గతంలో ఉండే రాజకీయ నాయకులకి ఏంటంటే కాస్త కూస్త స్వార్థం ఉన్నా వాళ్ళకు 10 రూపాయలు సంపాదించుకున్నప్పటికీ ఇంత దారుణంగా చేసేవాళ్ళు కాదు. అప్పుడు వాళ్ళ ఆలోచన అంతా ఎట్లా ఉండేదంటే 90% ప్రజల కోసం చేసేవాళ్ళు, ఒక 10 రూపాయలు వాళ్ళ సొంతానికి చేసుకునేవాళ్ళు. ఇప్పుడేమో 10 రూపాయలు ప్రజల కోసం 90% వాళ్ళ సొంతానికి అయిపోయింది. ఎంఆర్ఓని కొట్టడం ఏందమ్మా నాకు అర్థం కాదు. అట్టంటి వాళ్ళు ఎమ్మెల్యే ఏంది చెప్పు. సరే బీకాంలో ఫిజిక్స్ అంటే పాపం ఏదో తెలియకన్నా తీసేయి, పర్లేదు, దాని గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ ఒకళ్ళు ఇద్దరు అట్టంటి వాళ్ళు ఉంటారు, తప్పదు, అది బరాయించాలి. అసలు సిసలైనటువంటి నాయకుడు పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఎస్ఎం కృష్ణ గారు ఉన్నారమ్మా. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు పివి నరసింహారావు గారు ఎస్ఎం కృష్ణ గారి ఫస్ట్ ఇంప్లిమెంట్ చేశాడు కర్ణాటకలో. అందుకని కర్ణాటక ఇప్పటికి కూడాను సాఫ్ట్వేర్ హబ్, సిలికాన్ వ్యాలీ అనేది అందుకే దాన్ని. హీజ్ ఫ్రమ్ హార్వర్డ్, చక్కగా చదువుకున్నటువంటి వ్యక్తి, చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ స్కీమ్ని ఫస్ట్ క్యాచ్ చేసి పెట్టాడు కాబట్టి బెంగళూరు సంపద డెవలప్ అయిందా లేదా? మరి మన అమరావతిలో ఎందుకు సాఫ్ట్వేర్ కంపెనీలు రావు? వైజాగ్కి ఎందుకు రావు? ఇప్పుడు వస్తున్నాయనుక వైజాగ్కి మహేంద్ర వాళ్ళందరూ వచ్చారు కాబట్టి. నాయకుడు అనేవాడు పర్ఫెక్ట్గా ఉంటే అన్నీ పర్ఫెక్ట్గా దొరుకుతాయమ్మా. ప్రజలు చేయాల్సిన పని ఏంటంటే 75% బూత్కి వెళ్ళి ఒక గంట సేపు అయినా నిలబడి ఓటు కనుక వేసి చక్కటం కనుక అనుకుంటే సంపదలు సృష్టించబడతాయి. అంతేగాని ఆల్విన్ లాంటి కంపెనీని రూపాయి పావులకు అమ్మితే అట్టమ్మా. సో ఇప్పుడు ప్రజల చేతిలో ఉందంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీ యంగ్స్టర్స్ చేతిలో ఉంది. కనీసం రేపు జరిగేటువంటి ఎంపీ ఎలక్షన్స్లో ఉన్నా దయచేసి ఓటు వేయండి. మీ చేతులు అయితే దళం పెడతాం, దయచేసి వెళ్ళి ఓటు వేయండి. హైదరాబాద్ సిటీలో 46% ఓటింగ్ అయిందమ్మా, మరీ అన్యాయం అది. సో సంపద, భారతదేశ సంపద
ఆంధ్రప్రదేశ్లో సంపద, మానవ వనరుల సంపద. అన్నిటికంటే మన ఇండియాకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అది మానవ వనరుల సంపద. ఇప్పుడు ఇటలీలో 70% ఆఫ్ ద పాపులేషన్ అంతా ముసలోళ్ళంట. అందరూ కూడా మోర్ దాన్ 70 years ఓల్డ్ అంట. పని చేసేవాడు ఎవడాడా? ఇంక అక్కడ మానవ వనరులు లేకుండా వాడికి న్యాచురల్ రిసోర్సెస్ ఎన్ని ఉంటే మటుకు సంపదను ఏం సృష్టిస్తావు? చేయడానికి మనుషులు కావాలిగా. మరి ఇప్పుడు మనకి దుబాయ్ కనుక తీసుకున్నామంటే 70% మనోళ్ళే ఉంటారు, కేరళ వాళ్ళు వాళ్ళే ఉంటారు. మనకు కూడాను తెలంగాణ నుంచి నిజామాబాదు, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ. రాయలసీమలో కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ. అక్కడ మానవ వనరులేగా, వాడు సంపదను సృష్టించాడుగా. మన మానవ వనరులను ఉపయోగించుకొని వాడు సంపదను సృష్టించుకున్నాడు. అదే పని మనం ఎందుకు చేయకూడదు ఇక్కడ? ఇది మీరు ఆలోచించుకోవాలి. ఇంకా ఏమైనా కావాలా నీకు? లేదు సార్, మొత్తం రావాల్సిన సమాధానాలన్నీ వచ్చేసాయి, తెలుసుకోవాల్సిన అనుకున్నవన్నీ వచ్చాయి. డన్. థ్యాంక్ యూ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్.